వెల్కమ్ టు కిరణ్ టీవీ. నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల పట్ల ప్రపంచవ్యాప్తంగా అటు మెగాస్టార్ అభిమానులు కావచ్చు, తర్వాత ఇంటలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, తర్వాత రాజకీయ నాయకుల్లో కావచ్చు, రాజకీయ పార్టీల్లో కావచ్చు విపరీతమైన వ్యతిరేకత ప్రారంభమైంది. అంతే చాలా రోజుల తర్వాత అసెంబ్లీలోకి వచ్చిన బాలకృష్ణ గారు హిందూపూర్ ఎమ్మెల్యేగా అందరూ ఆహ్వానిస్తారు, అతని పట్ల ఎమ్మెల్యేగా గౌరవిస్తారు, బాగానే ఉంది. ఇండస్ట్రీలో మాస్ సినిమాలు చేసి ప్రజలను ఆకట్టుకునే బాలకృష్ణ గారి నటన పట్ల ఎన్టీ రామారావు గారి కుమారుడిగా అందరూ ఆదరిస్తారు, ఎవ్రీథింగ్ ఓకే. మరి అటువంటిది చిరంజీవి ఎవడు, ఇండస్ట్రీలో పెద్దలు ఎవడు కూడా ఆనాడు ఆ సైకో గాడిని, అంటే సారీ మనం ఆ పదాలు ఉదాహరించకూడదు, ఎందుకంటే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం అనాలి. అనేక ఇంటర్వ్యూలు అదే మాట తప్పితే మనం అనం. విధానపరమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే ఎందుకు ప్రజల వ్యతిరేకతని చెప్పాలి, కానీ తల్లి లాంటి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఎవరు హర్షించట్లా, చాలా తప్పు. ఎందుకంటే బాలకృష్ణ గారు అన్నీ తెలిసి కూడా ఎన్టీ రామారావు గారు కుమారుడుగా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అటువంటిది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు చాలామందికి నొప్పించినాయి, సైకోగాడు అని చెప్పి అన్నారు. ఇక చిరంజీవి గారి విషయంలో అయితే అక్కడ కామినేని శ్రీనివాస్ గారు ఆ రోజు గట్టిగా మాట్లాడబట్టి ఇండస్ట్రీకి ఆ రోజు అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఆయన అసెంబ్లీలో ఫ్లోలో అన్నాడు. ఆ సమయంలో ఈయన అడ్డుకొని చిరంజీవి ఎవడు, ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేయలేకపోయారు జగన్ని అని చెప్పి చెప్పిన మాట ఏదైతే ఉందో వ్యంగ్యంగా పరుష పదజాలంతో ఎవరిని ఉద్దేశించి 4 దశాబ్దాల పైన ఇండస్ట్రీలో మక్కటం లేని మహారాజుగా వెళుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుంటున్న పద్మ విభూషణుడు మెగాస్టార్ గురించి, అనేక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అనేక మంది స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారి గురించి. అంటే ఏంటి ఇక్కడ మీరెవరు ఆయన ఎదిరించలేకపోయారు అని చెప్పానా? వ్యంగ్యంగా మాట్లాడటానికి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంటే చిరంజీవి గారు ఏమి అనడనా ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, ఇది ములాగ్లోకి వెళ్తే, ఎందుకంటే ఈ ఫోటో ఎందుకు నేను చూపిస్తున్నానంటే, చిరంజీవి ఇక్కడ దేశ ప్రధాని మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందుతున్న భారతదేశ ప్రధాని మోదీ గారు. కట్ చేస్తే ఇక్కడ ఏదైతే విమర్శించే చిరంజీవి ఎవడు అన్నాడు కదా, ఆయన తమ్ముడు వాళ్ళ బావగారిని ఈరోజు ఆయన నిలబడిన అసెంబ్లీలో వాళ్ళ స్థానాన్ని, అధికారాన్ని తీసుకొచ్చిన ఏకైక మొగోడు పవన్ కళ్యాణ్ గారు. తెలీదా? తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడాడంటే తెలిసే మాట్లాడాడని అందరూ అంటున్నమాట. ఈయన లేకపోతే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, ఈ తుఫానే లేకపోతే, ఈ కలయిక లేకపోతే ఈరోజు మీరు అధికారంలో వచ్చేవాళ్ళ అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. ప్రతిదానికి కూడా చిరంజీవి గారు ఒక సాఫ్ట్ కార్నర్, ఆయన ఏమనడు. నిజంగా ఏమో అనకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన ఆ వ్యక్తిని అనరాని మాటలు అందరూ అంటూ ఉంటే ఒకసారిగా చిరంజీవి గారికి కూడా కిరణ్ టీవీ సాక్షిగా, సార్ మీరు మారాలి, సార్ మీరు మారాలి. నిన్న ఎప్పుడైతే ఫస్ట్ టైం స్పందించారు మీరు, ఎప్పుడు కూడా 10 మందికి ఏం చెప్తారు మీరు? చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అంటారు. మరి వీళ్ళేమో బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు బహిరంగ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఇలా మాట్లాడతారు చిరంజీవి కూడా. మరి చిరంజీవి గారు రాసిన లెటర్లో ఏం చెప్పాడు? ఫస్ట్ టైం ఆయన స్పందించాడు, వ్యంగ్యంగా మాట్లాడానని చెప్పి ఆ మాట కూడా చెప్పాడంటే ఆయనది కరెక్ట్ అని చెప్పి అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారంటే, ఆ రోజు చిరంజీవి గారి కుటుంబ సరి సమేతంగా ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేసి సత్కరించి బయటకు వచ్చేలా చిరంజీవి గారిని వదిలిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తించాల. అప్పుడు ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి సార్, ఆ పొజిషన్లో తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు, మీరు మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఇన్వైట్ చేయండి అంటే తప్పకుండా ఇన్వైట్ చేస్తారు, నానికి చెప్తానన్నాడు. తర్వాత పేర్ని నాని గారితో ఆయన మాట్లాడటం, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కాబట్టి మాట్లాడితే అది కరోనా టైం కాబట్టి 5గురిని పిలవమంటే కాదు 10 మంది అని చెప్తే 10 మంది బృందాన్ని కూడా తీసుకెళ్ళింది ఎవరక్కడ? మీరు ఎవడు అన్న బాలకృష్ణ అంటున్న మాటల్లో ఆ చిరంజీవి గారే కదా. మరి అది తెలియట్లా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? చిరంజీవి గారు రాసిన లెటర్లో ఏం చెప్పాడు? ఆయన అమెరికాలో ఉండి కూడా లెటర్ రాసి, మీరు ఆ రోజున మిమ్మల్ని నేను స్వయంగా ఫోన్ చేసిన మీరు అందుబాటులోకి రాలా,
తర్వాత జమినీ కిరణ్ని 3 సార్లు మీ దగ్గరికి పంపించినా కానీ మీరు అందుబాటులోకి రాలేదు. అప్పుడు మేమే వెళ్ళాం. వెళ్ళటం వల్ల సినిమా టికెట్లు, సినిమా పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియజేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు వెళ్ళాం. 10 మంది వెళ్ళాం. ఆ రోజు మహేష్ వెళ్ళారు, ప్రభాస్ వెళ్ళారు, ఇండస్ట్రీలో పెద్దలు దిల్ రాజు గారు లాంటి అరవింద్ గారు, తర్వాత అశ్విని దత్ అందరూ వెళ్ళారు. ఆ వెళ్ళటం వల్లే వీరసింహారెడ్డికి అంటే ఎవడు అన్న బాలకృష్ణ అన్న వీరసింహారెడ్డికి, తర్వాత నా సినిమా వాల్తీరవరికి టికెట్లు ధరలు పెంచుకోవడానికి ఆ రోజు అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి దీన్ని బట్టి బాలకృష్ణ గారు మీరు ఏం చెప్తారు? అది ఎదుటి వాళ్ళు ఏంటి అనేది ఆలోచించుకోవాలా. ఆలోచించుకోకుండా మాట్లాడితే ప్రజలు అది స్వీకరించరు. అన్కండిషనల్గా 52 రోజులు మీ బావగారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ స్వలాభాపేక్ష లేకుండా ఆ రోజు బావగారిని కాపాడింది, పార్టీని బతికించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అది మీకు తెలియదా? ఆ రోజు సెంట్రల్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తున్నప్పుడు ఒకవైపు లోకేష్, ఒకవైపు బాలకృష్ణ, మీకు తెలియదా? పార్టీని బతికించి ఈరోజు అధికారంలో తీసుకొచ్చింది ఎవరు? చిరంజీవి గారి తమ్ముడు. అదే ఫ్యామిలీ కాదా? అంటే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఏం చెప్పినా చెల్లుద్దని చెప్పంటే మీరు మాట్లాడిన మాటలట్లుండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అంటారు, చిరంజీవి గారిని ఎవడు అంటారు, ఎవరు ఏమి చేయలేకపోయారంటారు. మళ్ళీ ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 9వ పేరు నా పేరు వేశారని కందుల దుర్గేష్ని ప్రశ్నించారు. మీరు హక్కుల కోసం మాట్లాడతారు, హక్కుల కోసం పోరాడతారు. మరి ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు సహేతంగా విమర్శించాలి. కాబట్టి ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే, యాజ్ ఎ విశ్లేషకుడిగా 2.5 దశాబ్దాలు అనేక మందిని చూస్తాం. చిరంజీవి గారిని చూస్తా మాలాంటి వాళ్ళు ఎంతోమంది పెరిగిన వాళ్ళే. కానీ ఆయన్ని మాట అంటే మనం తట్టుకోలేం, ఆయన ఫ్యామిలీని ఒక మాట అంటే తట్టుకోలేం. కాబట్టి ఈ సందర్భంగా కిరణ్ టీవీ సాక్షిగా మనం ఏం చెప్తున్నామంటే, చిరంజీవి గారు మీరు ఇంకా మారాలి. ఇదే ప్రశ్న, ఇదే స్టార్టింగ్లో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగారు, ఎవరెవరో మేమేదో పెంచేవంటే కాదు. మీరు సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈరోజు ఇండస్ట్రీలో ఒక మెగా అనే వృక్షాన్ని చేసి దాంట్లో 8 మంది హీరోల్ని అగ్రహీనులు తయారు చేసి దేశానికి వదిలిపెట్టారు. ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు, ఇంకొక వ్యక్తిని మంత్రిని చేశారు, మంత్రి కాబోతున్నాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. కొడుకుని గ్లోబల్ స్టార్గా ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్లారు. అనేక మంది హీరోలు ఫ్యామిలీ నుంచి పుట్టుకొచ్చారు. నేటి తరం అనేక మందికి కూడా రోల్ మోడల్ మీరే అంటే, బెగ్గర్ దన్ బచ్చన్ అనే పతాక శీర్షికలు ఇండియా టుడేలో కూడా మీది ఆ రోజుల్లో వచ్చినాయి అంటే, మరి అటువంటి 71 సంవత్సరాలు అడుగుపెట్టిన చిరంజీవి గారు మిమ్మల్ని ఇన్ని మాటలు అంటే ఎందుకున్నారు? మీరు మరీ అంత సౌమ్యంగా ఉండకూడదండి. పవన్ కళ్యాణ్ గారి లాగా అంత కఠినంగా, అంత ఇదిగా దృఢంగా లేకపోయినా మీరు మారాలి. ఎందుకు మారాలంటున్నారంటే, ఆ రోజు ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగారు. ఒక ఎస్వి రంగారావు గారు సావిత్రి స్ఫూర్తితో, కొనిదెల వెంకట్రావు గారు ఒక కానిస్టేబుల్ కొడుకుగా మీరు ఎదిగారు, కష్టపడి ఎదిగారు. దీని వెనక ఎవరు లేరు. యు ఆర్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈరోజు మొక్కటోలేని మహారాజుగా 71 సంవత్సరాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి లక్షలాది మందిని కాపాడుతున్నారు, బ్లడ్ ఇచ్చి. తర్వాత కోట్లాది మందికి ఒక సేవా కార్యక్రమాన్ని పరిచయం చేశారు. వేలాది మంది కంటి చూపును ప్రసాదిస్తున్నారు. వర్షాల్లో మేమున్నామన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కోట్లాది రూపాయలు సహాయం చేస్తున్నారు. కరోనా సమయంలో 24 క్రాప్స్ ఇబ్బంది పడుతుంటే 8 మాసాలు నిత్యావసర వసూలు ఇచ్చారు. ఇన్ని మంచి పనులు చేసే మీరు, మాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిదాత అయిన మీరు మరింత కఠినంగా ఉండకపోతే ఎట్లా సార్? సినిమాల్లో అనేక దెబ్బలు తిన్నారు, అయినా కానీ నిలబడి ఈ రోజున ఆ స్థానానికి వెళ్ళిపోయారు. మీ స్థానాన్ని ఎవరు చేయలేరు. మరి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రజారాజ్యంలో మిమ్మల్ని మీ పార్టీలోకి వచ్చి కొంతమంది ద్రోహులు జెండా పీకేద్దామని చెప్పేసి ఇది చేసి రాజకీయంగా మిమ్మల్ని ఏకాకి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు సౌమ్యంగానే ఉన్నారు. ఆ తర్వాత మీ ఫ్యామిలీ విషయంలో, ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఎంత దారుణంగా మిమ్మల్ని ట్రోల్ చేశారు. కొన్ని మీడియా సమస్యలు కావచ్చు, కొంతమంది కావచ్చు, మీ ఎదుగుదల ఇష్టం లేక ఆ రోజును సౌమ్యంగా ఉన్నారు. ఆ తర్వాత మీ చిన్న కూతురు విషయంలో ఎంత ఇది చేశారో ఒక మీడియా ప్రతినిధులు, మిగతా రాజకీయ పద్ధతులు మీకు తెలియంది కాదు, ఢిల్లీ నుంచి కలిదాకా. కానీ మీరు ఎంతో ఓర్పుగా సహించారు. దానికి కూడా ఒక అర్థం ఉంటుందండి. కానీ ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ అని మనం అనేక ఇంటర్వ్యూలు చెప్తున్నాం. మీరు కూడా అంతే. కానీ మీరు మారాలి. మీరు 71 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ కూడా మకుటలేని మహారాజుగా ఎలుగొందుతున్నారు. ఇటువంటి బాలకృష్ణులు అనేక మంది మిమ్మల్ని విమర్శిస్తున్నా సమయంతో పాటిస్తే అది అభిమానులు కోరుకోట్లా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఎందుకు దీనంతా కారణం ఏంటి? మీడియా సమస్య మీ చేతిలో లేకపోవటమా? సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇవన్నీ మీ చేతిలో ఉంటే కొన్ని 2 వర్గాల వరకే ఈ మీడియా వాళ్ళ చేతిలో ఉండబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ముందుకెళ్తారు. ఎటువంటి మీడియా సపోర్ట్ లేకపోయినా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానుల యొక్క సపోర్ట్తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారం తీసుకురావటం కాకుండా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవ్వటానికి కారణమయ్యాడు. కాబట్టి ఇన్ని తుఫాను అని చెప్పేసి కీర్తించారు మోదీ గారు.
ఈ ప్రమాణ స్వీకారం చూస్తే ఈ ఫోటో వీళ్ళిద్దరూ కూడా ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు అని చెప్పి ఇండికేషన్. కాబట్టి దీన్ని బట్టి బాలకృష్ణ గారు ఈ ఫోటో చూసైనా మీరు నేర్చుకోండి. ఎవరిని మీరు అంటున్నారు, ఎవరిని మీరు అంటే ఎంత భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా బాలకృష్ణ గారు మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు సాహిత్యం ఉండాలి. కాబట్టి చిరంజీవి గారు కూడా ఈ స్థానంలో ఎదిగిన మీకు బలమైన మీడియా సపోర్టు, పత్రికా రంగం కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీ వైపు ఉంటే కనుక ఈ పరిస్థితి ఇప్పుడు ఇంత ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, అది కరెక్ట్ కాదు కదా. భావప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? అందరూ మాట్లాడవచ్చు. కానీ మాట్లాడేది సహేతుకంగా ఉండాలా. ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదు. వ్యక్తిగత ఆనందం చేసే విధంగా ఉండకూడదు. ఆత్మాభిమానం దెబ్బతినకూడదు. ఇక్కడ చిరంజీవి అనేది ఒక సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీ ఈ దేశానికి, ఈ మోదీ గారే ప్రపంచానికి సెలబ్రిటీ అయితే సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి గారు భుజమే చేసి ఆయన్ని పిలుచుకుంటున్నాడు గెస్ట్గా. వేవ్ అనే ఒక ఇంటర్నేషనల్ సినిమా భారతదేశానికి రావాలని చిరంజీవి గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్కి ఈ దేశానికి నేతగా ఈరోజు ఉన్నారు. ఆ వెనక చూసుకుంటే బాలకృష్ణ గారు మీరు ఎవడు అంటున్న చిరంజీవి గారిని వెనక ఎవరున్నారు తెలుసా? మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తర్వాత బండి సంజయ్ గారు, తర్వాత కేంద్ర మంత్రులు, తర్వాత పెమ్మసాని గారు, తర్వాత గడ్కరీ గారు, తర్వాత నడ్డా గారు, తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా చూస్తే అమిత్ షా, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉన్నంత దేశ నేతలు వాళ్ళ ముందు వాళ్ళిద్దరు చేతులు ఎత్తారంటే మీకు అర్థం కావట్లేదా బాలకృష్ణ గారు? సరే మీరు మాట్లాడే మాట ఎంతోమంది హృదయాల్ని, మెగా అభిమానుల్ని, గుండెల్ని తన్నినట్టు అయిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవి సమయానంతో ఉండదు. మీరు మంచి 10 మందిలో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటున్నారు. సరే, మీ పట్ల ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత మీ పట్ల, మీ తల్లి గారి పట్ల, మీ కుటుంబం పట్ల వ్యక్తిగత విమర్శలు చేసిన పోసానినే ఆ రోజు మీరేం అనకుండా పోబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే నోరు వస్తుంది. నోరు ఉంది కదా, నాలుకే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లాంటి దేవాలయాల నుండి అలా మాట్లాడితే ఈరోజు పత్రికలన్నీ కూడా ఇది చేస్తే ఫస్ట్ టైం చిరంజీవి గారు నన్ను వ్యంగ్యంగా మాట్లాడనే మాట అన్నాడు తప్పితే ఈరోజు కూడా అంత సమయంతో ఉన్నాడంటే, కాబట్టి మీరు కొంత కఠినంగా ఉండాల్సిన సమయం ఆసనమైంది. మన వాళ్ళు ఎవరు, పక్క వాళ్ళు ఎవరు, ఎవరెవరికి సహాయం చేస్తున్నాం, ఎందుకు మీ మీద అసూయ, కక్ష, ఈ ద్వేషం అనేది ఒక్కసారిగా ఆత్మపరీక్ష చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటి రావటానికే భయపడుతున్నారంటే, అసెంబ్లీ గేట్లో 21 మందిని పోటీ చేసి 21 మందిని గెలిపించుకున్నారు, ఎంపీలు గెలిపించుకున్నారు, దేశ ప్రధాని మోదీ గారిని 3వ సారి చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి తమ్ముడు మీకున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు వే ఆఫ్ ఇదిలో చాలా మార్పు చెందాలి. 71 సంవత్సరాలు మీరు చూడని విజయాలు లేవు, దెబ్బలు ఏవి, చాలా దెబ్బలు తిని వచ్చారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. నెక్స్ట్ లెవెల్లో మీరు ఉన్నారు. మీ కొడుకు ఒకవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో, దేశ రాజకీయాలు శాసిస్తున్నాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. కట్ చేస్తే మీ కొడుకు తండ్రిని మించిన తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇంకెవరికి మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరిని మాట్లాడినంత మాత్రాన మీరు ఆ రోజు ఆయన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోలేదా? మరి మీరు ఎందుకు అన్నిసార్లు ప్రయత్నం చేస్తే బాలకృష్ణ గారు ఆ రోజు రాలేదు? అది అప్పుడే ఎందుకు చెప్పలేరు గట్టిగా? ఇప్పుడు చెప్పేదలిగి ఇప్పుడు తెలిసింది ప్రజలకు అందరికీ. కాబట్టి బాలకృష్ణ గారు అంటే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఖండించాల్సిన అవసరం కూడా చిరంజీవి గారికి ఉంది. చిరంజీవి గారిలో మార్పు రావాలి. ఆ మార్పు 10 మందికి స్ఫూర్తివంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కిరణ్ టీవీ సాక్షిగా కోరుకుంటున్నాం.